కామ్రేడ్ రఘుపాల్ గారు హైదరాబాద్ నగరంలో పార్టీ నిర్మాణం, ఉద్యమ నిర్మాణ కృషిలో మొదటి కార్యదర్శిగా కామ్రేడ్ ఎన్వి భాస్కర్ రావు గారు పనిచేసిన సమయం తర్వాత కొనసాగింపుగా అనేక నిర్మాణ సమస్యలతో సతమతమవుతున్నటువంటి సమయంలో రఘుపాల్ గారు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. భాస్కర్ రావు గారి తర్వాత పార్టీని నిలబెట్టడం, నిలదొక్కునేట్టు చేయడంలో రఘుపాల్ గారి పాత్ర కీలకమైంది. ఆ సమయంలోనే నేను పార్టీలోకి వచ్చాను. అట్లనే రఘుపాల్ గారి కుటుంబం కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. రఘుపాల్ గారు పనిచేయటం, రఘుపాల్ గారి కుటుంబం అంతా పార్టీతో మమేకమై, నలుగురు ఆడపిల్లలు, కొడుకు గోపి, అందరికందరూ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మోతాదులో ఉద్యమంతో, పార్టీతో మమేకం. మరి ఇంతమంది పార్టీతో మమేకం అవుతా ఉంటే తల్లి భారతి గారు పాత్ర ఏమిటి? తల్లి భారతి గారి ప్రోత్సాహం లేకుండా, ఒక భార్యగా భారతి గారి ప్రోత్సాహం లేకుండా రఘుపాల్ గారు ఇంకా చేయగలిగేవారా? ఈ సమాజంలో నలుగురు ఆడపిల్లలు వచ్చి రాజకీయాల్లో పాల్గొనడం సాధ్యమయ్యేదా? అంటే ఒక కొడుకు, నలుగురు ఆడపిల్లలు, భర్త, అందరికందరూ పార్టీతో మమేకం అవుతున్నారు అని అంటే ఇంట్లో భారతి గారి ఆశీర్వాదం, భారతి గారి ప్రోత్సాహం, భారతి గారి సహకారం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. మనందరికీ తెలుసు, మన కుటుంబాల్లో మనం చూస్తున్నాం అనేక ఇబ్బందులు. కాబట్టి మొత్తం కుటుంబం పార్టీతో మమేకం కావడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. మనందరికీ ఆదర్శప్రాయం. విద్యార్థి దశలో ఉన్నాం, ఆ ఇంటికి పోతే పార్టీ జల్లబడిలో కూర్చున్నట్టుగా అనిపించేది. అందుకని మరి మనము మన కుటుంబాలను కూడా అట్లా నడిపించగలుగుతున్నామా, తీర్చిదిద్దుకోగలుగుతున్నామా, దానికోసం మనం పడుతున్న ఇబ్బందులు ఏమిటి, మనం చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి ఇలాంటి సందర్భాల్లో. అందుకని అనేక విషయాల్లో ఆదర్శప్రాయంగా మన కళ్ళ ముందు ఇప్పటికీ కదలాడుతున్న కామ్రేడ్ రఘుపాల్ గారికి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ